రీసెంట్గా ఎస్సీఓ సమ్మిట్లో పాకిస్తాన్కి వరుస అవమానాలు అనేవి ఎదురవుతున్నాయి అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మన భారత ప్రధానమంత్రి పుతిన్ గారు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు అనమాట. అయితే ఈ సందర్భంగా షాబాజ్ షరీఫ్ని పాపం ఎవరూ పట్టించుకోవట్లేదు అనమాట. దేశాధినేతలు అసలు పాకిస్తాన్ ఒక దేశం ఉందని చెప్పేసి ఆ దేశంతో మాట్లాడాలి అని చెప్పేసి ఎవరూ అనుకోవట్లేదు. అందుకోసం అని చెప్పేసి ఒక పక్కన మూలన ఒక బాడీగార్డ్లా చేతులు కట్టుకొని ఒక బాడీగార్డ్లా నిలబడ్డారు. నరేంద్ర మోడీ గారు పుతిన్ గారు మాట్లాడుకుంటూ ఆయన ముందు వెళ్ళిపోతుంటే ఒక రకంగా ఎలా అనిపించిందంటే షాబాజ్ షరీఫ్ అసలు ప్రధానమంత్రినా, ఒక దేశానికి ప్రధానమంత్రినా, లేకపోతే ఒక బాడీగార్డా అనే పరిస్థితి అక్కడ ఎదురైందనమాట. అంటే వాళ్ళు చేతులారా వాళ్ళు చేసుకుంది ఇదంతా, ఎవరో చేయలేదు. అదే కనుక వాళ్ళు ఉగ్రవాదాన్ని నమ్ముకోకుండా టెక్నాలజీ డెవలప్మెంటు వీటన్నిటి మీద ఫోకస్ చేసినట్లయితే వాళ్ళని ప్రపంచం గుర్తించేది. కానీ వాళ్ళు వాటి మీద ఫోకస్ చేయకుండా ఎప్పుడు భారత్ని తిడదామా, ఎప్పుడు కాశ్మీర్లో బాంబులు వేలుద్దామా అనే స్థితికి వాళ్ళు మన మీద ద్వేషంతో ఇలా అయిపోయారు. చూసారా, ఒక్కళ్ళు కూడా పాపం పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ని పట్టించుకోవట్లేదు. మన పుతిన్ గారు అలాగే నరేంద్ర మోడీ గారు ఇలా మాట్లాడుకుంటూ వెళ్తుంటే ఒక్కడే పాపం నించుండు. అంటే ఎవరు కూడా మాట్లాడటానికి కూడా ముందుకు రావట్లేదు. అసలు యాక్చువల్లీ ఏంటంటే చాలామంది అక్కడ వచ్చిన వాళ్ళకి అసలు పాకిస్తాన్ అనే ఒక దేశం ఉంది, దానికి ఒక ప్రధానమంత్రి ఉండని కూడా తెలిసి ఉంటుందో లేదో అనేది నా డౌట్ అనమాట. ఏదేమైనా కానీ పాపం షాబాజ్ షరీఫ్ని చూస్తుంటే జాలి వేస్తుంది. ఎవరు పట్టించుకోవట్లేదు, ఒక బాడీగార్డ్లో పక్కన నిలబడ్డారు. సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఇదే అనమాట. అసలు పాకిస్తాన్ అసలు దేశం అనేది గుర్తుందా అనేది చాలామంది దేశాలు అని చెప్పేసి ట్రోల్ అయితే చేస్తున్నారు పాకిస్తాన్ని అలాగే షాబాజ్ షరీఫ్ని. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఒక మినిట్.